టాలీవుడ్ లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ థియేటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్. అవును, సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కోసం నడుస్తున్న పర్సంటేజ్ వివాదం ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ పైకి చేరింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ కావడం ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఒక పక్క తెలంగాణ ఎగ్జిబిటర్లు మెగాస్టార్ చిరంజీవిని కలిస్తే మరోపక్క నిర్మాతలు పవన్ ను ఆశ్రయించారు. అసలు ఏంటి పర్సంటేజ్ సిస్టమ్? రామ్ చరణ్ పెద్ద సినిమా రిలీజ్ కు ఈ వివాదానికి లింక్ ఏంటి? గతంలో హరిహర వీరమల్లు టైంలో ఏం జరిగింది? ఓటీటీ కాలంలో సింగిల్ స్క్రీన్ బతుకుతాయా? తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా కాలంగా రెంటల్ సిస్టమ్ నడుస్తుంది. అంటే సినిమా ఆడినా ఆడకపోయినా డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల యజమానులకు ఫిక్స్డ్ రెంట్ కట్టాలి. కానీ ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్ల మెయింటెనెన్స్ కాస్ట్, కరెంట్ బిల్లులు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో అవి భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. అందుకే మల్టీప్లెక్స్ల తరహాలోనే మాకు కూడా పర్సంటేజ్ లేదా రెవెన్యూ షేరింగ్ విధానం కావాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. మొదటి రోజు నుంచే టికెట్ కలెక్షన్లలో కొంత శాతం వాటా ఇస్తేనే థియేటర్లు బతుకుతాయని వారు తెగేసి చెబుతున్నారు. ఈ సరికొత్త పర్సంటేజ్ సిస్టమ్ వల్లే ఇప్పుడు నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య తీవ్ర అంతర్గత వివాదం నడుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా సమయంలో కూడా ఇలాంటి రెంట్ కలెక్షన్ వివాదం నడిచింది. అప్పట్లో కొందరు లోకల్ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు థియేటర్ల లీజులు, అడ్వాన్స్ రీఫండ్స్ విషయంలో గొడవకు దిగారు. అప్పుడు వివాదం కేవలం బిజినెస్ సెటిల్మెంట్స్ చుట్టూ తిరిగింది. కానీ ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం పెద్ది రిలీజ్ కాబోతుంది. జులై నుంచి ఈ పర్సంటేజ్ సిస్టమ్ అమలు చేయాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. ఈ మార్పు వల్ల పెద్ది లాంటి బిగ్ మూవీస్ కలెక్షన్లపై, వాటి ఓపెనింగ్స్ పై ప్రభావం పడుతుందేమోనని నిర్మాతలు భయపడుతున్నారు. అందుకే పెద్ద సినిమాల రిలీజ్ సాఫీగా సాగేలా ఇండస్ట్రీ పెద్దలు మధ్యంతర చర్చలు జరుపుతున్నారు. ఈ ఓటీటీ డిజిటల్ యుగంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గింది. హోమ్ ఎంటర్టైన్మెంట్ పెరగడంతో సింగిల్ స్క్రీన్స్ ఉనికి ప్రమాదంలో పడింది. ఈ పర్సంటేజ్ విధానం వస్తేనే అవి నిలదొక్కుకోగలవు. ఇక ఆంధ్రప్రదేశ్ లో నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి కొత్త సినిమాటోగ్రఫీ పాలసీ అడుగుతున్నారు. మరి తెలంగాణ పరిస్థితి ఏంటి? తెలంగాణలో ఎగ్జిబిటర్లు, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు సమక్షంలో ఇప్పటికే చిరంజీవితో చర్చలు జరిపారు. తెలంగాణలో థియేటర్లకు కొంతవరకు ఫ్లెక్సిబుల్ రేట్స్ ఉన్న పర్సంటేజ్ సిస్టమ్ కోసం రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ప్రెజర్ పెరుగుతుంది. చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాతలే పెద్ద డిస్ట్రిబ్యూటర్లుగా ఉండటం వల్ల ఈ విధానంతో వారికి లాభ నష్టాలు రెండూ ఉన్నాయి. దీంతో ఈ సమస్య తెగడం లేదు, ముడిపడటం లేదన్న వాదన ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, అదే పార్టీకి చెందిన కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. పవన్ స్వయంగా ఇండస్ట్రీ టాప్ హీరో కావడం వల్ల ఆయనకు ఇరు వర్గాల సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. అందుకే ప్రొడ్యూసర్స్ రవిశంకర్, నాగవంశీ, సాహు గారపాటి వంటి వారు చెప్పిన సమస్యలను ఆయన ఓపిగ్గా విన్నారు. థియేటర్లకు కరెంట్ ఛార్జీల రాయితీ ఇవ్వడం, పర్సంటేజ్ గొడవను సామరస్యంగా ముగించడంపై ఒక అఫీషియల్ రిపోర్ట్ ఇవ్వాలని మినిస్టర్ కందుల దుర్గేష్ ను పవన్ ఆదేశించారు. ఇండస్ట్రీని కాపాడుకుంటేనే ఒక పర్ఫెక్ట్ లీగల్ పాలసీని తెచ్చేందుకు ఏపీ గవర్నమెంట్ రెడీ అవుతోంది. థియేటర్లు ఉంటేనే సినిమా బతుకుతుంది, సినిమా బాగుంటేనే థియేటర్లు నడుస్తాయి. ఈ సింగిల్ స్క్రీన్ పర్సంటేజ్ వివాదానికి పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి పెద్దల జోక్యంతో త్వరలోనే శుభం కార్డు పడుతుందని టాలీవుడ్ వర్గాలు ఆశిస్తున్నాయి. మరి ఈ సంక్షోభం నుంచి మన తెలుగు సినిమా ఎలా గట్టెక్కబోతుందో చూడాలి.